న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునిపల్లి మండలం బుదేరా గ్రామంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి పాపమ్మ తల్లికి బోనాలు సమర్పించటం జరిగింది. తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం చేయించిన కల్వకుంట్ల కవితను వెంటనే అరెస్టు చేయాలి. సంగారెడ్డి జిల్లా నల్లపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి. తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి. పీర్ల పండుగ చరిత్ర వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపారం గ్రామంలో పీర్ల పండుగ మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. పీర్ల పండుగ అనేది కర్బాలా యుద్ధాన్ని స్మరించుకునే ఉత్సవంగా ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలచే జరపబడే సంతాప పర్వదినం. ఈ పండుగ అశుర్ఘనాలుగా పిలువబడే సుఫీ పుణ్యక్షేత్రాల్లో సంతాప కార్యక్రమాల ద్వారా నిర్వహించబడుతుంది. మొహరం సందర్భంగా అలంలు గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లటం ఈ పండుగలో ముఖ్య ఘట్టంగా ఉంటుంది. ఊరేగింపులో విభిన్న కుటుంబాలు, వ్యక్తులు విరాళంగా ఇచ్చిన అనేక అలంలు భాగస్వామ్యమవుతాయి. ఉదాహరణకు తెలంగాణలోని నరసర్లపల్లి వంటి కొన్ని గ్రామాల్లో ఒకే కుటుంబం తరతరాలుగా అలములకు విరాళంగా అందిస్తున్న దాఖలున్నాయి. పీర్ల పండుగ దీనినే మొహరం పండుగ అని కూడా అంటారు. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల్లో ముస్లింలు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది కర్బాలా యుద్ధంలో మరణించిన హుస్సేన్ మరియు అతని అనుచరుల త్యాగాన్ని స్మరించుకొని ఒక సంతాప దినం. ఈ పండుగను అశుర్ఘనాలు అని పిలిచే సుతి మందిరాల్లో జరుపుకుంటారు. పీర్ల పండుగ మొహరం నెలలో వస్తుంది. అదేవిధంగా ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల. ఇది హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు ఆయన అనుచరుల త్యాగానికి గుర్తుగా జరుపుకుంటారు. హుస్సేన్ ప్రవక్త మహమ్మద్ మనవడు మరియు ఆయన 72 మంది అనుచరులతో కలిసి కర్బాలా యుద్ధంలో శత్రువులతో పోరాడుతూ మరణించారు. ఎందుకని ఈ యొక్క పీర్ల పండుగ మొహరం యొక్క చరిత్ర? తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగని అంగరంగ వైభవంగా ఘనంగా హిందూ, ముస్లిం మొత్తం అనే తేడా భేదం లేకుండా జరుపుకుంటారు. అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకుంటారు. అందుకని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోప్లారం గ్రామంలో ఈ యొక్క పీర్ల పండుగని అంగరంగ వైభవంగా గ్రామస్తులు ఎంతో ఐకమత్యంతో జరుపుకున్నారు. కవర్ చేయాలి. మనం నిలబడితే అయితే వాళ్ళే పోతుంటారు. జూమ్ చేయమా, అంత దొరికేది ఇక్కడ చూస్తాం. అయిపోయాను.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో మద్యం భారీగా అమ్మకాలు చేస్తున్నారని మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గఫర్కి మద్యపానం దుకాణాలను బంద్ చేయాలని నర్సాపూర్ గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామాల్లో కూలీనాలు చేసుకుని పూట గడిచే వారమంతా తాగుడుకు అలవాటు పడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారన్నారు. వెంటనే ఎవరైనా బెల్ట్ షాపుల్లో మందు అమ్మినచో వారిపై కఠినమైన చర్యలు తీసుకోగలరని నర్సాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీస్పై దాడి చేశారు. జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అంచలు మేడిపల్లిలోని కార్యాలయంపై అటాక్ చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఇక్కడ భీతవహ పరిస్థితి నిలకడగా నెలకొంది. కవితపై మల్లన్న చేసిన అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకే దాడి చేసినట్టుగా తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడికి కారణమైనటువంటి ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కవిత రంగులు పూసుకుంటుంది. ఆమెకు బీసీలకు ఏమైనా సంబంధం ఉందా? నువ్వేమైనా బీసీవా? నీకు మాకు ఎక్కడైనా పొత్తుందా? అంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ యొక్క తెలంగాణ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడికి కారణం ఇదేనా అంటూ ఘాటుగా కవితపై మాట్లాడారు. శంకర్పల్లి మండలం సంఖ్యపల్లి గ్రామ పరిధి సరిహద్దులో దారి విషయంలో సంఖ్యపల్లి గ్రామ రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి లేక అయోమయంలో పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సంఖ్యపల్లి పర్వేద మధ్యలో సరిహద్దు దారి గత 25 సంవత్సరాలుగా ఉంది. ఆ దారి నుంచే రైతులు రాకపోకలు చేస్తున్నారు. తమ పొలానికి కావలసిన ఎరువులు, పండిన పంటలను తీసుకువెళ్లటం ఇదే దారి వెంట కొనసాగిస్తున్నారు. అయితే 2 సంవత్సరాల క్రితం పొలిమేర దారి వెంట పొలం ఉన్న రైతులు ప్రభుత్వ సర్వేయర్తో సర్వే చేయించగా పర్వేద గ్రామానికి సంబంధించిన రైతు పొలంలో నుంచి రోడ్డు వేశారని సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చాడు అని ఆయన తన పొలంలో నుంచి వేసిన రోడ్డును తవ్వేశారు. అయితే సంఖ్యపల్లి గ్రామానికి చెందిన రైతులు మాత్రం గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డుపై మేం మా పొలాలకు వెళ్తున్నామని, ఇప్పుడు రోడ్డును తవ్వివేయటం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. అయితే పర్వేద రైతులు మాత్రం సర్వేయర్ చెప్పిన ప్రకారం అయితే రోడ్డు సంఖ్యపల్లి గ్రామస్తుల పొలం నుంచి వెళ్తోందని అంటున్నారు. ఏది ఏమైనా అధికారులు తొందరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుకుంటున్నారు. పంటల కాలం కాబట్టి తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి అధికారులు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం చేయించిన కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న టీం షర్లింగంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మియాపూర్ బీసీ సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నిన్న జహీరాబాద్లో జరిగిన బీసీ సమావేశంలో తీన్మార్ మల్లన్న మాటలను కవిత జీర్ణించుకోలేకే జాగృతి గూండాలను క్యూ న్యూస్పై దాడి చేసి మల్లలను హత్య చేసే ప్రయత్నం చేశారని, దీన్ని యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దాడికి కారకులను అలాగే దాడికి ప్రేరేపించిన కవితను ఏవన్గా చేరుస్తూ దాడి చేసిన అందరిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నర్సింహులు, ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ, ఉపాధ్యక్షులు నర్సింగ్ ముద్రాజ్, బీసీ సంఘం డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, సంగమ్మ, మంగుబాయ్, శ్రీలత, వాసుకి, అంజలి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను అమ్మవారు పుట్టింటికి వచ్చినట్టుగా భావించి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బోనాల పండుగ విశేషాలు ఆషాఢ మాసంలో జరుపుకోవటం. బోనాల పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది. ఎందుకంటే ఈ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని నమ్ముతారు. పెళ్లైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వచ్చినట్టుగా భావించి అమ్మవారికి భక్తితో బోనాలు సమర్పిస్తారు. బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే
భోజనాన్ని బోనం అంటారు. బోనాల పండుగ జరుపుకునే విధానం: మహిళలు కొత్త బియ్యం, పాలు, బెల్లం, ఇతర పదార్థాలతో బోనం తయారు చేసి వాటిని అమ్మవారి ముందు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనాల ప్రాముఖ్యత: బోనాలు తెలంగాణ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది గ్రామ దేవతలను పూజించి వారి ఆశీస్సులు పొందటానికి జరుపుకుంటారు. ప్రజల జీవన విధానానికి, ప్రకృతిపై ఆధారపడే బతుకులకు రోగాల నుంచి కాపాడుకోవటానికి ఈ పండుగ జరుపుకుంటారని నమ్ముతారు. గోల్కొండలో మొదటి బోనాల పండుగ గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో ప్రారంభమవుతుంది. తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ విధంగా రాష్ట్రం అంతటా బోనాల పండుగ జరుగుతుంది. బోనాల పండుగ ప్రత్యేకత: ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వచ్చినట్లుగా భావించి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేర గ్రామంలో పాపమ్మ తల్లికి అమ్మవారి బోనాలు గ్రామ ప్రజలంతా ఐకమత్యంగా అంగరంగ వైభవంగా బోనాలను నైవేద్యంగా సమర్పించారు.
మతిస్థిమితం లేని వ్యక్తులు ఈ దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ ఆ మతిస్థిమితం లేని వ్యక్తులకు మసీదులు, చర్చిలు కనబడటం లేదా సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేయాలని తెలిసిన వ్యక్తులకు మతిస్థిమితం లేనివారని ఎలా అవుతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన అదేవిధంగా తెలంగాణ డీజీపీ సమాధానం చెప్పాలని అన్నారు. ఇక పరమత సహనం కలిగిన హిందువులను రెచ్చగొట్టొద్దు. పోలీస్ యంత్రాంగం తక్షణమే సరైన రీతిలో స్పందించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామంటూ శ్రీ రఘునందన్ రావు మెదక్ ఎంపీ అన్నారు. మారినటువంటి వ్యక్తిని చేస్తా ఉన్నారు కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతిలో స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఏడ ఇన్సిడెంట్ జరిగిన మతిస్థిమితం లేనోడే చేస్తున్నాడు అనే మాట మతిస్థిమితం లేనోడికి సీసీటీవీ వల్గుట్టాలని ఆలోచన సీసీటీవీ వల్గుట్టాలని ఆలోచన వచ్చినోడు మతిస్థిమితంలో ఉన్నాడు ఎట్లయితాడు అనేది ఫస్ట్ ఆలోచించారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి సార్ కాదు. సదాశివపేటలో హనుమంతులు కూడా జరుగుతుంది, ఈడ హనుమంతులు కూడా జరుగుతుంది. సికింద్రాబాద్ లో ఎంత ఖర్చు అయిందో మేము తెలుసు. మేము చాలా ఓపికగా ఉంటున్నాం కాబట్టి మీరు ఇంకా ఏదో మతిస్థిమితం లేదంటే రిమాండ్ కేసు రైలు రాస్తూ పంపుతుంది. మదర్సా విషయం లోపల చిన్నపిల్లలు మైనర్స్ అని చెప్పి అప్పుడు అట్లా ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు మొత్తం కిషన్ గంజ్ కాదు సార్, బంగ్లాదేశ్ అని చెప్తే అప్పుడు జగిత్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల డీఎస్పీ సూచనతో పట్టణంలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. టౌన్ సీఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ తెలిపారు. నెంబర్ ప్లేట్ బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేసి వారికి చెల్లాండు విధిస్తూ వాహనదారులకు నెంబర్ ప్లేట్ ఖచ్చితంగా అమర్చుకోవాలని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకపై జగిత్యాలలో వాహనదారులందరూ నెంబర్ ప్లేట్ సరిగ్గా ఉండే విధంగా చూసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ని క్రమం తప్పకుండా పాటించాలని పేర్కొనడం జరిగిందని తెలిపారు. బద్వేల్ పట్టణంలోని సంజీవని ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పేరుతో ఘరానా మోసం జరుగుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని అడ్డుపెట్టుకుని పేద ప్రజలను ఆర్థికంగా బాధిస్తూ డబ్బివ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు బద్వేల్ పట్టణంలోని సంజీవని ఆసుపత్రిపై ఆరోపణలొచ్చాయి. డాక్టర్ ప్రవర్తన వీధి రౌడీలా ఉందని, న్యాయం కోరిన బాధిత కుటుంబంపై దౌర్జన్యానికి యత్నించారంటూ తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. గత సోమవారం చీకటివారిపల్లెకు చెందిన మాచుపల్లి చిన్న సుబ్బారాయుడు అనారోగ్యంతో సంజీవని ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అతని కడుపులో గడ్డ ఉందని, శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. మేము పేదవాళ్ళం, ఖర్చులు భరించలేమని చెప్పిన సుబ్బారాయుడు కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచితంగా చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. అయితే పేషెంట్కు సంబంధించిన వివిధ పరీక్షల కోసం కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించారు. శుక్రవారం శస్త్రచికిత్సలు జరగాల్సిన సందర్భంలో మరో 6,500 ఇవ్వాలంటూ ఆసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. ఇదంతా ఉచితమే అంటున్నారు. ఇప్పుడు డబ్బులు ఎందుకంటూ బంధువులు రిసిప్ట్ కోరగా సిబ్బంది ఆగ్రహంతో స్పందించి రిసిప్ట్ ఇవ్వం, ఇష్టం లేకపోతే ఎక్కడికైనా వెళ్లి ఆపరేషన్ చేయించుకోండి అని దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా మీరు ఈ విషయాన్ని మీడియాకు చెబుతారేమో చెప్పుకో అన్నారని వారన్నారు. చేశారు కొన్ని టెస్టులకు ఆ బిల్లు అది ఒక 8,000 వరకు అయింది. అది సరేలే మంగళవారం వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డుకు తమ్ము పెట్టు అని చెప్పారు. వచ్చి తమ్ము పెట్టాము. తమ్ము పెట్టినాంచి మీరు ఎలాంటి రూపాయి కూడా మీకు ఖర్చు కాదు, అంతా మాదే అని చెప్పారు. చెప్పి మళ్ళీ వీళ్ళు వచ్చేసి నిన్న వచ్చాము. నిన్న వచ్చాము బ్లడ్ తెచ్చుకోమన్నారు. నిన్న బ్లడ్ తెచ్చుకున్నాము. అది ఎక్కించండి అంటే డబ్బులు డిమాండ్ చేస్తా అన్నారు. సరేలే అని 23,000 డబ్బులు కూడా ఇచ్చాను. డబ్బులు కూడా ఇచ్చుకొని ఆ బ్లడ్ ఎక్కించారు. ఇప్పుడు ఆపరేషన్ చేయండి అంటే ఇప్పుడు మాకు వచ్చేసి 6,500 డబ్బులు కట్టండి, 10,000 రెడీగా పెట్టుకోండి, మీకు చేస్తామని చెప్పారు. చెప్పింటే ఇప్పుడు మళ్ళీ మాకు అమౌంట్ కట్టిన బిల్లు ఇవ్వండి సార్ అంటే వాళ్ళు బిల్లు ఇవ్వము మేము, అట్లయితే మేము చేయలేము, మీరు మీ ఇష్టము, మీరు ఎక్కడికైనా వెళ్ళండి అని అంటున్నారు సార్. సార్ నిన్న కొంచెం డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటే మా దగ్గర అమౌంట్ లేదు, డబ్బులు లేవు, మీరు మా క్యాన్సల్ లెటర్ ఇచ్చేస్తే మేము వెళ్తాము, ఎక్కడైనా వెళ్తాము, తీసుకెళ్తాము, డబ్బులు లేవు అని సరేలే అని చెప్పాము. మళ్ళీ రాత్రి ఒక 6,000 డబ్బులు సెటిల్ చేసుకోండి అంటే సరేలే అని తీసుకొని వచ్చాము. ఈరోజు వచ్చినా కూడా 6,000 కట్టిన బిల్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు, బ్లడ్ కట్టినట్టే బిల్లు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఒక 15,000-16,000 వరకు అయినాయి సార్.
ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురం పరిధిలో ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ టీం సభ్యులు కలిసి వారి నివాస గృహంలో బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పడం కూడా జరిగింది. గత 3 రోజుల క్రితం ఎల్బీ నగర్లో ఆటో నడుపుతున్న అల్వాల దామోదర్ ఆటోను స్వరాజ్ ట్రాక్టర్ బండి ఢీకొనడంతో వారికి గాయాలవడం జరిగింది. వనస్థలిపురం సిఐ ఎస్ఐ వారికి ఫోన్ చేసి వారికి న్యాయం చేయాలని కోరారు. వారు చికిత్స పొందుతున్న క్రమంలో ధైర్యం కోల్పోయిన సమయంలో వారికి అండగా ఉంటామని ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం లాలయ్య, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కందికొండ గిరిజారాణి, మహబూబాబాద్ జిల్లా గొల్లపల్లి మహేష్, సుజిత్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు కర్నూలు జిల్లా యోజన విభాగ ఎగ్జిక్యూటివ్ నెంబర్గా నియమితులైన అలహర్వి మండలం బిలేహల్ గ్రామానికి చెందిన నెట్టయ్య ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుస్సినే విరూపాక్షిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అనంతరం నెట్టయ్య మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుస్సినే విరూపాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ, కన్వీనర్, కో కన్వీనర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఆలూరు నియోజకవర్గం అనుబంధ విభాగాల సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ యూత్, సోషల్ మీడియా సైనికులు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పంబళ్ల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నిన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారిని కలిసి సదాశివపేట మండలంలోని గ్రామాల రైతుల భూములను పరిశ్రమల పేరిట తీసుకోవడం అన్యాయమని వారి దృష్టికి తీసుకెళ్లాడని హర్షిస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో కంది, సంగారెడ్డి, కొండాపూర్ మండలాల్లో వివిధ గ్రామాల్లో గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా అన్యాయంగా నిరుపేదల రైతుల భూములను క్రషర్ల పేరిట ల్యాండ్ పూలింగ్ ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవటం జరిగింది. వాటి విషయం కూడా స్పందిస్తే బాగుంటుందని, నియోజకవర్గం రైతులే కావున వారి పక్షాన కూడా ఇప్పటికైనా ఎమ్మెల్యేగా స్పందించి వారికి న్యాయం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం తరపున ఎమ్మెల్యేని కోరటం జరిగింది. ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మోహన్ రాజ్, ఉపాధ్యక్షులు మన్నె నవీన్, జె గోపాల్, మచ్చేందర్, నరసింహారెడ్డి, ఎం నవీన్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా సంగారెడ్డి జిల్లా పట్నంలో నల్లపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఇక 3వ ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల సందడి కలకలలాడుతూ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా ఆషాఢ మాసం 3వ ఆదివారం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని నల్లపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించి వారి మొక్కులు చెల్లించుకున్నారు. నల్లపోచమ్మ అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. సంగారెడ్డి జిల్లా పట్టణంలో అమ్మవారికి నల్లపోచమ్మ తల్లి దర్శనానికి గంటకు పైగానే సమయం పట్టిందని భక్తులు చెప్తున్నారు. ఇక భక్తులు ఎంతో సంతోషంగా అమ్మవారికి బోనాలను సమర్పించి వారి మొక్కులను చెల్లించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మునిపల్లి మండలం బుదేరా గ్రామంలో ఆషాఢమాసంలో అమ్మవారికి పాపమ్మ తల్లికి బోనాలు సమర్పించటం జరిగింది. తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నం చేయించిన కల్వకుంట్ల కవితను వెంటనే అరెస్టు చేయాలి. సంగారెడ్డి జిల్లా నల్లపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి. తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి.